పట్టణంలో నేరాలు పెరిగిపోయినప్పుడు, నేరస్తులందరూ పేటరేగిపోయినప్పుడు, ఎప్పుడైతే అపరాధాల చీకట్లు అలుముకున్నప్పుడు వాళ్ళని సర్వనాశనం చేయడానికి సిఐడి రూపం మార్చుకొని మరీ వచ్చాడు. కొత్త తరంలో కనిపించని నేరాలను తిప్పికొట్టడానికి సరికొత్త శైలిలో వచ్చాడు సిఐడి స్క్వాడ్. ఎల్లప్పుడూ ఒక అడుగు ముందు. సోనీ ఏలో. అన్నా, ఎందుకలా హార్న్ కొడుతున్నావు? పుస్తకాల్లో కవితలు రాశారు కవులు. హార్న్ దెబ్బకు పగులుతున్నాయి చెవులు. అన్నా, ఇది పాలు పోసేవాడికి సైకిల్ కొన్నా బోరలాగా ఉంది. అరే తుతారాం, మేము ట్రెండ్ ఫాలో అవ్వం, ట్రెండ్ ని సెట్ చేస్తాం. అవును, నా పింకీ గిఫ్ట్ ఇచ్చింది. డీటెయిల్ గా మీకు చెప్పాలంటే ఈ రోజుల్లో చెత్త కూడా యాంటిక్ పీస్ గా వస్తుంది. అర్థమైందా? పింకీ గిఫ్ట్ ని చెత్త పీస్ అంటావా? నా బండి ఎక్కొద్దు, నువ్వు ఎగురుకుంటూ రా. అరే ఆగు, నేనేదో సరదాకి చెప్పాను. అరే, నా హార్న్ ఎక్కడా? అరే ఇప్పుడు నీకు హార్న్ ఎందుకు? అరే, నా హార్న్ దొంగిలించారు. అది పింకీ గిఫ్ట్ గా ఇచ్చింది, దయచేసి ఇచ్చేయండి. నువ్వు కంగారు పడాల్సిన అవసరం లేదు. మూసుకుంది మనకున్న డోర్, తెరుచుకుంది ఇంకొక డోర్. అర్థమైందా? డోర్ ఓపెన్ అయింది, కానీ దొంగతనం ఎవరు చేశారో నన్ను అడిగితే నాకేం తెలుసు. నీ మొబైల్ తీసుకో, అందులో సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేసుకో. వీడే నా హార్న్ ని దొంగిలించాడు. ఈ కెమెరా ఎందుకు ఆఫ్ అయింది? నేనే ఆఫ్ చేశాను. కరెంటు బిల్లు ఎక్కువ వస్తుందని ఆఫ్ చేశాను. సరే గాని ఇప్పుడు దొంగని పట్టుకోవడానికి వెళ్దామా? నా ఇల్లు, నా ఇల్లు, నా ఇల్లు, నా ఇల్లు ఏమైపోయింది? నా ఇల్లు ఏమైపోయింది? హలో పిల్లలు, పిడుగులు వేస్తున్న అడుగులు, నా ప్రియమైన మిత్రులారా, ఎక్కడ ఆ దొంగ? నువ్వే దొంగవి. నో, నేను కాదు. కాకమ్మ కథలు చెప్తూ ఉంటుంది కాకి. ఆ జీనీ కోసం తెస్తాను ఇప్పుడు ఒక పెద్ద తుపాకీ. అరే, నేను భూతాన్ని. చూడండి మీరు. సారీ సారీ సారీ, ల్యాండింగ్ సరిగా అవ్వలేదు. నా పవర్ రీఛార్జ్ అవ్వలేదు. ఎవరో నా ఇంటిని దోచేశారు. ఇంటిని ఎలా దొంగిలిస్తారు? ఇల్లంటే నా దీపం, నేనుంటున్న ల్యాంప్. డిసైడ్ చేసుకో, ఇల్లా లేదా ల్యాంపా? అరే హనీ, జీనీ ఇల్లే ఆ ల్యాంపు. అందుకే నువ్వు నా హార్న్ ని దొంగిలించావా? నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నావు మిత్రమా. ఈ భూతం దొంగతనం చెయ్యదు. అబ్బే, ఆ మాట నేను నమ్మను. నీ చాప కోసం హారన్ని దొబ్బిసావేమో. అరే, దీనికి హార్న్ ఎందుకు పెడతాను? గుర్తుకొచ్చింది, ఒక దొంగ స్కూటర్ దగ్గరికి వచ్చాడు. ఆగంతకుడు ఎవరు? ఈ డాంకీ సీసీటీవీ కెమెరాను ఆఫ్ చేశాడు. కానీ నా సీసీటీవీ ఆన్ లోనే ఉంది. నాతో రండి, చూపిస్తాను. అల్ఫలా అల్ఫలా స్ప్రింకులా. అదంతా బ్లర్ గా ఉంది. ఏమీ అనుకోకండి ఫ్రెండ్స్, ఐఎమ్ రియల్లీ సారీ. నా పవర్స్ అన్ని డిశ్చార్జ్ అయిపోయాయి. చార్జర్ ల్యాంప్ లో ఉంది కదా. పదండి, తన ల్యాంప్ ని వెతుకుదాం. తను రీఛార్జ్ చేసుకున్నాక ఎవరు దొంగిలించారా చూద్దాము. అరే, నీ బుర్ర చాలా తెలివైన బుర్రా. నా ల్యాంప్ దొరికితే నా పిల్లో మీద తిప్పుతాను నిన్ను. మేడం చెప్తూ ఉంటారు అందరికి మనం హెల్ప్ చేయాలి అని. శభాష్ మిత్రమా, మీరు సూపర్, మేడం కూడా సూపర్. నేను కూడా మీ మేడం మాట వింటే అలాగే చేస్తాను. అందులో మీరే బాస్. నువ్వు కత్తి.
కాదు సుత్తి, ఉంది ముక్తి. నీకు కల్పిస్తాను విముక్తి. ఇంత పెద్ద సిటీలో దొంగ ఎవరన్నది మనం కనిపెట్టాలి. అరే నువ్వు నా మీద పడద్దు. నా జిపిఆర్ఎస్ సిస్టమ్ లో ఆ దొంగ ఎవరో కనిపెట్టి ట్రాక్ చేస్తాను. పదండి ఆ దొంగ ఎవరో కనిపెట్టేద్దాం. కమ్ ఆన్ ఫ్రెండ్స్, ఫాలో మీ. అరే బాబు, దొంగని పట్టుకోవడానికి వెళ్దామని చెప్పి తిరిగా చాప మీద కూర్చున్నాడేంటి? రే డాంకీ, అది ఎగిరే మ్యాజికల్ చాప. పద వెళ్ళి కూర్చుందాం. రండి మిత్రులారా. ఇదేమి ప్లేన్ కాదు, ప్లేన్ లాంటి చాప అంతే. అరే నా పవర్స్ అన్ని పోయాయి కాబట్టి దీన్ని కంట్రోల్ చేయడం నాకు కష్టంగా ఉంది. నీకు దండం పెడతా, కంట్రోల్ చెయ్యి. అలా కంట్రోల్ చెయ్యకపోతే మేమందరం హాస్పిటల్కి వెళ్తాం. అప్పుడు డిశ్చార్జ్ చేయడానికి నెలలు పడుతుంది. అది చూడండి జీని. అలాగే కాపాడండి, లేదంటే నేను పడిపోయేలా ఉన్నాను. కాపాడండి. నువ్వు చిలుకవి, ఎగిరితే ఏమవుతుంది? అవును కదా, ఈ దెబ్బకి అది కూడా మర్చిపోయాను. ఎనర్జీ అయిపోయింది. సారీ, అందుకే తప్పుగా ల్యాండ్ అయ్యింది. సారీ, మీరు ఏమి తప్పుగా అనుకోవద్దు. తప్పుగా అనుకోవద్దంటున్నావు. నీకే వెముకలు ఇరుకుపోయింది, మాకే. ఇక్కడ మనం ఎలా వాడిని కనిపెట్టాలి? ఆ దొంగ జిమ్ లో ఉన్నాడు. ఆ లోపలికి వెళదాము. అరే పిల్లలు పిడుగులు వేస్తున్నారు అడుగులు. పదండి మనం అందరం దూసుకు వెళదాం లోపలికి. అరే పిల్లలు పిడుగులు వేస్తున్నారు అడుగులు. అదిగో ఆ దొంగ అక్కడున్నాడు చూడండి. అరే చూడండి చూడండి, ఎడు చూడండి. నేను చేస్తున్న జిమ్నాస్టిక్. నేను జిమ్ లో రాజా. దొంగతనం నా హాబీ. నా స్పెషాలిటీ తప్పించుకోవడం. అరే వాడు దొంగ లేదా రబ్బర్ బ్యాండా? ఇదిగో బాబు, నువ్వు ప్లాస్టిక్ కాదు. అవును, ఎలాస్టిక్ కాదు. ఇంకా నాస్టిక్ కూడా కాదు. అవును, వీడు దొంగ. అరే వీడు జిమ్నాస్టిక్ ఎక్స్పర్ట్. వీడిని మన స్టైల్లో మనం పట్టుకోవాలి. జీని పట్టుకోవాణ్ణి. ఇప్పుడు చెప్పు, ఎక్కడ నా హాన్? నేను ఆ కళ్ళు కడిగి అమ్మేశాను అదే రోజుని. నమ్మండి. ఎవరా కళ్ళు? న్యూ మార్కెట్ వాడా? అవును, వాడు తీసుకుంటే మళ్ళీ ఇప్పుడు అమ్మేస్తాడు. అది పింకీ ఇచ్చిన గిఫ్ట్. అది వాడి సొత్తేవి కాదు, తెలుసుకో. కళ్ళు గాడి కొట్టు అన్ని పాత సామాన్లు అమ్ముతావు కొంటావు. నువ్వు దొంగిలించిన ఆ హార్న్ రేట్ ఎంత? ఏంటి దొంగలించినవన్నీ మేము అమ్మాం. నువ్వు పచ్చడి జాడి, కడతారు నీకు పాడి. కానీ ఈ రోజు నేను నీతో ఆడతారు కబాడీ. నన్నేనా? అవునవును, నిన్నే. ఆలోచించు. పోలీసులు నిన్ను తరుముకుంటూ వస్తారు. నిన్ను అన్ని చోట్ల వాళ్ళు వెతుకుతారు. నీ సామాన్లన్నీ పట్టుకెళ్ళిపోతారు. అప్పుడు నువ్వు ఏమీ చేయలేవు. వీడే కళ్ళు కుపారి. దొంగలించిన సామాన్లని కొని దొంగతనంగా అమ్ముకుంటాడు. ఇదే వీడి ఫుల్ టైం జాబు. బన్నీ, వీడికి మాటలతో చెప్తే అర్థం కాదు. మ్యూజిక్ ప్లే చేయాల్సిందే. మరి అదిగో దొంగిలించింది ఇస్తావా, పోలీసులకి చెప్పమంటావా? పోలీస్ కి చెప్పాలంటే మీరు ఇక్కడి నుంచి వెళ్ళాలి కదా. కళ్ళు కుపారి ఇరుక్కున్నారు మీరందరూ. బాగా వచ్చే ఈ గన్నుతో నేను కాల్చి చాప్ చాప్ చాప్.
అరే ఇప్పుడు ఆ బుల్లెట్ గాని నా గుండెల్లోకి దిగిందంటే నాలో ఉన్న బరువు అంతా జారిపోతుంది. సిక్స్లు కొడుతున్నట్టుగా కొడుతున్నాడు. సారీ కల్లు గారు. ఇలా చూడు, నేను కొట్టానంటే ఇంకోసారి నువ్వు అసలు పైకి లేవలేవు. ఎక్కడుందో చెప్పు. వద్దు, నేను చెప్తాను, నన్ను వదిలేయండి. చూడండి, ల్యాంప్ ఇక్కడే ఉంది. ఇది డూప్లికేటా? ఇందులో నుంచి జిన్ను రావట్లేదేంటి? అరే డాంకీ, ఆ జీని పొద్దు నుంచి మనతోనే ఉన్నాడు కదా. అరే వా, నేను స్వర్గంలో ఉన్నట్టుగా ఉన్నాను. నా ఇల్లు ఇది. నా ఇంటికి వచ్చేసాను. నా ఇల్లు నాది. మీకు కావలసినవన్నీ దొరికాయి కదా, ఇక నన్ను వదిలేయాలి. తప్పకుండా వదిలేస్తాం, కానీ ఇక్కడ కాదు, మీ అత్తగారింట్లో పోలీస్ స్టేషన్ లో వదిలేస్తాం. నాకు చేసావు ఉపకారం, దాని ప్రకారం నీకు దొరికింది ల్యాంప్ ఆకారం. అర్థమైందా? నీ ల్యాంప్ ని నువ్వు తిరిగి తీసుకో. కోల్పోయిన పవర్ ని రీఛార్జ్ చేసుకో. ఈసారి ల్యాంప్ పోగొట్టుకోకుండా చూసుకో. బాయ్ మిత్రులారా.